జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడా వినిపించదు. గడిచిన మహానాడులో కానీ అంతకుముందు సంవత్సరంలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేయడంలో తెలుగుదేశం అధినాయకత్వం సక్సెస్ అయింది. అంతేకాదు హరికృష్ణ ప్రస్తావన కూడా ఇప్పుడు టీడీపీలో వినిపించడం లేదు. కావాలని ఎన్టీఆర్ను చంద్రబాబు పక్కన పడేశారన్న వాదన ఒకటి ఉంది. నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలకి ఎన్టీఆర్ పోటీ కావచ్చన్న ఆలోచనతోనే అతని నీడను పార్టీపై పడకుండా జాగ్రత్త పడ్డారని అంటుంటారు. ఏదైతేనే ప్రస్తుతం టీడీపీలో ఆ ప్రస్తావనే లేదు. అయితే ఇప్పుడు మరొకసారి తారక్ను పాలిటిక్స్లోకి లాగేందుకు ప్రతిపక్ష నేత వైక్రాస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తెలుగుదేశం నిర్వహించిన నాయకుల శిక్షణ సదస్సులపై జగన్కు చెందిన పత్రికల్లో నారా లోకేష్పై రకరకాల కథనాలు వేశారు. ఈ కథనాలపై లోకేష్ మండిపడుతూ జగన్కు బహిరంగ లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ లోకేష్ మండిపడ్డారు కూడా. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ స్పందన ఎలా ఉంటుందని అనుకుంటే తారక్ విషయం ప్రస్తావనకు తెస్తున్నారు. ఆ పార్టీ నాయకుడు అమ్మంటి రాంబాబు ఈ విషయాన్ని మరోసారికి తెర మీదకి తెచ్చారు. వాడుకుని వదిలేయటం చంద్రబాబు నాయుడికి అలవాటని, గతంలో జూనియర్ ఎన్టీఆర్ను అలాగే వాడుకుని వదిలేశారని ఆరోపించారు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గాయాల పాలై ఆసుపత్రిలో చేరితే అయినా కూడా వదలకుండా ఆ సెంటిమెంట్ను చంద్రబాబు వాడుకున్నారని, విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్తో ఆసుపత్రి నుంచి కూడా ప్రచారం చేయించుకున్నారని, లోకేష్ శక్తిగా మారుతూ మంత్రులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకేష్కి మంత్రివర్గంలో సంబంధం ఏమిటి అంటూ అమ్మంటి విమర్శించారు. అమ్మంటి విమర్శలు రొటీన్ కావచ్చు, పెద్దగా చెప్పుకోవాల్సినవి కాదు కూడా. ఈ క్రమంలో ఎన్టీఆర్ పేరును వాడుకోవడం గమనించాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీపై బలమైన విమర్శలు చేయడానికి ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ పార్టీ వాడుకుంటోందని చెప్పాలి. ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందన్న ఒక ఫీల్ ప్రజల్లో ఉండొచ్చు. దాన్ని వాడుకుంటే వైఎస్ఆర్కు కాస్త మైలేజ్ రావచ్చు. కానీ అది వారి కుటుంబ వ్యవహారం అవుతుంది. పైగా నాకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారని తారక్ అసంతృప్తి వ్యక్తం చేసిందే లేదు. అలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు కూడా. రాజకీయాల గురించి పట్టించుకోవడమే లేదు. తన సినిమాలేమో తనవి అన్నట్టుగా ఉన్నాడు ఎన్టీఆర్. అలాంటప్పుడు ఇదే అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తే వైఎస్ఆర్ పార్టీ పాలిటిక్ మైలేజ్ వస్తుందా? ఎన్టీఆర్ను చంద్రబాబు వాడుకున్నారని విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ పార్టీ కూడా అదే తరహాలో వాడుకుంటుందన్న అభిప్రాయం కూడా ప్రజలకు కలగొచ్చు కదా.